హాయ్ దీపక్. హాయ్ బ్రో, అవర్ హాయ్ గుడ్ సో సార్. క్యారెక్టర్ కంగ్రాట్స్, చాలా బాగా ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఎంత కష్టపడ్డారు దీని గురించి? హోంవర్క్ ఏం చేశారు ఆన్ స్క్రీన్ ఎంత ఇది రావడానికి? సార్ యాక్చువల్లీ అర్జున్ రెడ్డి తీసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అన్నారు సార్. ఇక్కడ మా డైరెక్టర్కి ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ నాది అదే సార్ క్యారెక్టర్. సార్ అంటే నేను అనేది ఫుడ్, స్లీప్, సెక్స్ గురించి కాదు, ద ఎక్స్ట్రీమిటీ నేచర్. సో నా లైఫ్లో నేను చాలాసార్లు ఎన్నో ఎక్స్ట్రీమ్స్ వల్ల చాలా కోల్పోయాను సార్. టైంకి రాలేకపోయాను. యాక్చువల్లీ నేను ఎప్పుడో హీరో ఒక యాక్టర్గా వద్దాం అనుకున్నాను, అవ్వలేకపోయాను. దట్ ఈస్ మై నేచర్, ఎక్స్ట్రీమిటీ ఈజ్ మై నేచర్, దట్ ఈస్ ద సేమ్ నేచర్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. సో హోంవర్క్, ఎస్, ఐ జస్ట్ రీవిజిటెడ్ మై ఓల్డ్ లైఫ్. నేనేం చేశాను అదే చూసుకున్నాను. అండ్ దాంతోపాటు చాలా ఫిలసాఫికల్ బుక్స్ అండ్ సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఖచ్చితంగా చేశాను సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు బాగా పెర్ఫామ్ చేసేవారు, చాలా నేమ్ ఉంది. కానీ ఫస్ట్ ఫిల్మ్ ఇలా ఫిల్మ్ చేసేటప్పుడు, హీరోగా చేసేటప్పుడు ఇలాంటి ఫిల్మ్ చేస్తే ఒక ఇది వస్తుంది, ఇమేజ్ క్రియేట్ అవుతుందని నేను ఆలోచించారా? సార్ పర్సనలీ ఐఎమ్ మోర్ అన్ యాక్టర్ దాన్ థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్ లైక్ హీరో సార్. సో హీరో ఈజ్ అంటే బై ప్రొడక్ట్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్. ఒక మంచి కథ, 10 పర్ఫార్మెన్స్లు బాగా వచ్చి అంతా పండాలి. సో హీరో అనేది జనాలకు వదిలేస్తాను సార్. నన్ను చిన్నప్పుడు నేను ఏది ఆశించి చేయలేదు, నన్ను అందరూ ఆదరించి మనసులో పెట్టుకున్నారు. సో నేను నా కష్టం పడ్డాను సార్. సో అది మీరందరూ చూసి మీరు ఒప్పుకుంటే నేను హీరోనే కదా సార్. సో ఐ జస్ట్ సా ఇట్ యాస్ అన్ యాక్టర్. ఇమేజ్, ఇలాంటి ఇమేజ్ పడుతుంది అందరూ కొంచెం. ఓకే, మీరు అంటే నన్ను ఎలా చూస్తారు ఆడియన్ వ్యూ పాయింట్ అన్న ఉంది సార్. ఆ థాట్ ఉండింది, ఇప్పటికీ భయం ఉంది ఏమనుకుంటారు అని. బట్ కథలో రిలవెన్సీ అంటే కథ ట్రావెల్ అయ్యే కొద్దీ అది అసలు కన్వే అవ్వదు సార్. కథ హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ ఇట్ నరేటెడ్. సో ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యశస్వి గారు. హాయ్ సార్. హాయ్ సార్. మీ టీజర్ చూసాం, ట్రైలర్ కూడా ఇంటెన్స్ ఉంది. కాకపోతే మాకు అనిపించేది ఏంటంటే మీరు 2.5 hours ఫిల్మ్లో ఇంటెలెక్చువల్ అన్ని ఫిలాసఫీ అన్నీ చెప్పినా విజువల్ వైజ్ చూస్తే ఒక సొసైటీకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుందేమో, స్టూడెంట్ యూత్కి. అంటే ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ ఉంటారు, కానీ 1000లో ఒక్కరు ఉంటారు, కానీ 100లో ఒక్కరు ఉండరు. ఇలాంటి క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్ మన స్క్రీన్ మీద బుక్స్లో అయితే ఉంటాయి. బుక్స్లో రాయొచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు చదువుతారు. కానీ విజువల్ మీడియాకి వచ్చేటప్పటికి విజువల్ ప్రతి వాళ్ళకి వెళ్తుంది, ఫ్యామిలీస్కి వెళ్తుంది, లేదంటే స్టూడెంట్స్, యూత్కి వెళ్తారు. ఆ యూత్కి మీరు అంతా చెప్పి 2 hours ఫిల్మ్లో మొత్తం ఇంటెన్సివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి లాస్ట్ 10 minutesలో మెసేజ్ పెడితే అది ఎంతవరకు వెళ్తుందంటారు? అంటే కమర్షియల్ సినిమా కమర్షియల్గా చూడాలంటారా? లేదా ఫస్ట్ సార్, సినిమా ఈజ్ అ కమర్షియల్ మీడియం సార్, దాంట్లో డౌటే లేదు. నేను నమ్మేది ఏంటంటే సార్, సినిమాని కథను నమ్మి పెట్టిన, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ కనీసం ₹1 లాభం తెప్పించే బాధ్యత డైరెక్టర్ నేను నమ్ముతా సార్. అది అలా అని లాభం సంపాదించడం కోసం సినిమాలు అయితే తీయం, అదైతే కాదు. ఒక కథ చెప్పాలనుకుంటాం, ఆ కథ కొన్నిసార్లు సమాజంలో జనరల్గా సార్ సినిమాలో ఏ క్యారెక్టర్లు తీసుకున్నా సార్, మనలో ఒకటి క్యారెక్టర్ కంటే జనరల్గా నలుగురు చూడని క్యారెక్టర్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. మనం రోబో సినిమాలో నిజంగా రోబో అట్లా చూడడం మనం చూడలేదు సార్ ఎక్కడ, బట్ అది చూస్తే దాని తాలూకు ఎక్సైట్మెంట్ మన లోపల ఉంటుంది. సిమిలర్ థింగ్స్ అట్లా అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు లేదా ప్రపంచంలో మనం చూడని క్యారెక్టర్లు, రేర్గా చూసే క్యారెక్టర్ల చుట్టూ ఒక ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని అన్ఫోల్డ్ చేస్తే వీ విల్ హిట్ బుల్సాయ్ అని నేను నమ్ముతాను సార్ పక్కా. సో అట్లా అనుకుని రాసిన కథ. అండ్ ఇది సొసైటీకి మెసేజ్ నేను చెప్తున్నాను సార్, చాలా మంచి మెసేజ్ ఇస్తాం. డెఫినెట్గా మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను. యూత్కి రాంగ్ మెసేజ్ అస్సలు వెళ్ళదు. దిస్ ఈజ్ ద వాట్ ఇట్ ఈజ్ అని డెఫినెట్గా చెప్పే సినిమా సార్ ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, బేసిక్గా కొన్ని సినిమాలు వచ్చి అలా ఒక హిస్టరీ క్రియేట్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతాయి. సో సిద్ధార్థ్ రాయ్ ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలదా సార్? ఈ అంటే మీ అందరి క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కూడా రిలేటెడ్. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ సెక్స్ ఈజ్ వాట్ ఈజ్ మేకింగ్ మనీ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ కరెంట్లీ, విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఆర్ మూవీ. అంటే మీరు ఇప్పుడు చూసే సినిమా నుంచి బయటకు వచ్చాక మెడ తెగి పక్కన పడిపోతే మెడ అక్కడ పడిందా అలా అయిపోయింది సార్. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇలాంటి వైలెన్స్ ఒక్కసారి చూస్తే ఒక 3 నెలలు మనసులో ఆ భయం ఉండిపోయేది. ఇప్పుడు ఏమైందంటే ఆ వైలెన్స్ ప్రతి నామ్ అయిపోయింది సినిమాలో. అండ్ అవే సినిమాలతో డబ్బులు చేసుకుంటున్నారు. కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ వెళ్ళిపోతున్నాయి, పెద్ద సినిమాలను.
అది మా మోటో కానే కాదు. అవేవి ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనిపించవు. బికాస్ కమర్షియల్గా మనం యూత్కి ఏమైనా చెప్పాలి అని అంటే యూత్ని అట్రాక్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే కావాలో న్యాచురల్గా, ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేయలేదు. ఆర్టిఫిషియల్గా స్క్రీన్ ప్లేలో కూడా ఎక్కడ ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేని సీను డైరెక్టర్ గారు పెట్టలేదు డే 1 నుంచి. ఈవెన్ నేను అన్నాను, సార్ మీరు పెట్టేటట్టుంటే ఫుల్గా పెట్టండి, లేకపోతే ఇలా పెట్టండి. ఆయన అన్నారు, సార్ మై మోటో ఈజ్ నాట్ టు షో ద స్కిన్ అండ్ అట్రాక్ట్ పీపుల్, మై మోటో ఈజ్ అరౌండ్ ద స్టోరీ. సో నేను ఆ నమ్మకంతో అది నమ్మే ఈ సినిమాలోకి వచ్చాను. సో అది ఎప్పుడైతే ఆయనలో ఆ క్లారిటీ ఉందో దెన్ నేను ఎంటర్ అయ్యాను ఈ సినిమాలోకి. లేకపోతే ఆ క్లారిటీ లేకపోతే నేను ఎంటర్ అయ్యేవాడిని కాదు. ఇప్పుడు ఇది ఒక మార్క్ వదులుతుందా లేదా మనుషుల హార్ట్లో అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ పీపుల్ టేక్ దిస్ స్టోరీ. నౌ వీ నో వాట్ దిస్ స్టోరీ. ఇప్పుడు ఒక మంచిని చూపించాలంటే చెడుని చూపించక తప్పదు. ఎందుకంటే మంచి చెడులు, డార్క్నెస్, లైటు, దే ఆర్ ఆల్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్, దట్ డజంట్ హ్యావ్ ఎనీ రెలవెన్స్. సో ఎంటైర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ హౌ ఎ పర్సన్ షుడ్ నాట్ బీ అండ్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ దట్ పర్సన్ చేంజెస్. సో వాట్ ఎవర్ కాన్సెప్ట్ వీ పుట్ ఇన్, ఇది బ్లాక్ బస్టర్ అవుద్దా లేకపోతే మనుషుల గుండెల్లో ఉంటుందా అంటే ఐఎమ్ వెరీ మచ్ షూర్ నా గుండెల్లో అయితే ఉంది. ఈ సినిమా నేను లాస్ట్ 1 year నుంచి నేను సినిమా చూస్తూనే ఉన్నాను. ఈవెన్ టుడే ఐ రిలేట్ టు ఇట్. వీ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ సార్. ద రీజన్ వై వీఆర్ లైకింగ్ హై వైలెన్స్ అండ్ దిస్ థింగ్ ఇస్ వీఆర్ ఆల్ ఎక్స్ట్రీమిస్ట్. ప్రతి ఒక్కరికి డిటర్మినేషన్ అయితే ఉంది. తాగుబోతాడికి తాగాలనే డిటర్మినేషను, తిరుగుబోతాడికి తిరగాలనే డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్ లేకుండా మనిషి ఉండడు. ఓకే, సో ఆ ఎక్స్ట్రీమిజం ఎక్కడో దగ్గర రిలీట్ చేసుకుంటారు. అలాంటి ఎక్స్ట్రీమిజం వల్ల ఈ సొసైటీకి ఉన్న డేంజర్ ఏంటి, ఒక మనిషి జీవితం ఏమవుద్ది అనేది మేము రోలర్ కోస్టర్ రైడ్ చూపించాం. అండ్ యూ విల్ ఆల్ గెట్ ఆన్ టు దట్ రైడ్. 100% యూ విల్ కమ్ అవుట్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఎస్ ఐ వాజ్ దేర్. ఇట్లో ఒక 20 మంచి హై మూమెంట్స్ ఉంటే దాంట్లో ఒక 5 or 6 రిలేట్ చేసుకునేలా ఉంటాయి. కాబట్టి సినిమా ఈజ్ నాట్ at all violent, not at all sexual oriented movie. It's a very clean movie. If you come in and go out, you'll say అసలు టీజర్లో చూపించింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది. అంటే నాట్ ఇన్ ఎ రాంగ్ వే, ద సెన్స్ విల్ pretty much prevail. అండ్ దిస్ ఐఎమ్ ఆఫ్టర్ మా ప్రీమియర్ వేసాక మిమ్మల్ని గ్యారంటీ మీ గురించి ఒక ప్రీమియర్ వేస్తాం. ఆ రోజు మీ ఆన్సర్ ఇదే తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు డైరెక్టర్గా స్ఫూర్తి ఉంటుంది. సార్ ఇప్పుడు ఆర్య నుంచి అర్జున్ రెడ్డి, మన బాలీవుడ్ సినిమా యానిమల్. అయితే ఈ యానిమల్ చూసిన తర్వాత రాజమౌళి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన రూల్స్ ఉంటాయి, సినిమాకి ఎక్కువ నామ్స్ ఉంటాయి, దాన్ని అతిక్రమించి చేశాడు, రూల్స్ పట్టించుకోలేకుండా అన్నాడు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది అనిమల్కి ప్రీ రిలీజ్ అన్నట్టున్నారు, రిలీజ్ తర్వాత ముందు అర్థమైపోయింది. ట్రైలర్ చూడంగానే అలాగే ఉంది. యా సార్, ఇన్స్పిరేషన్ అంటే నేను సుకుమార్ గారికి పెద్ద ఫ్యాన్ని సార్. ఆయన ఆర్య సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది సార్. అంటే ఒక క్యారెక్టర్ని పాజిటివ్గా ఉంటూనే బట్ సొసైటీకి నెగిటివ్గా కనిపిస్తూ భలే రాశారు సార్ సినిమా ఆయన. సో ఆయన డెఫినెట్గా నేను ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇన్స్పిరేషన్ మీరు అర్జున్ రెడ్డి అనిమల్ అన్నారు. నిజంగా అర్జున్ రెడ్డి సినిమా నన్ను డిస్టర్బ్ చేసింది సార్. సమ్వన్ హూ కెన్ రైట్ సో ఇంటెన్స్ విత్ ఎ క్యారెక్టరైజేషన్, మనం అలా రాయలేమా అని అనుకున్నాను సార్. మీకు నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక ఓపెనింగ్ ఒక డైలాగ్ ఉంటుంది సార్ ఎన్టీఆర్ గారిది. మనుషుల్ని జంతువులను వేరు చేసేది ఈట్, స్లీప్ అండ్ సెక్స్. మనిషి ఎమోషన్స్ మాత్రమే జంతువులకు మనిషికి మధ్యన డిఫరెన్స్ సార్. సో నాకు ఆ డైలాగ్ కూడా బాగా ఇష్టం సార్. ఆయన చాలా వరకు సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీస్ చెప్తూ ఉంటారు మనకి సుకుమార్ గారు. సో కొంచెం సైకాలజీ అవి నేను చదువుతూ ఉంటాను. సో ఇది పట్టుకొని సినిమా చేయలేమా, ఇది పట్టుకొని ఒక చేయలేమా అని నాకు తెలిసిన, నేను బాగా చూసిన ఒక క్యారెక్టర్ కూడా నేను రిలేట్ చేసుకోగలిగాను. ఒక లైన్లో చెప్పాలంటే సార్, సుకుమార్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు ఇద్దరు కలిపి సినిమా కథ రాస్తే ఎలా ఉంటుందో సిద్ధార్థ రాయ్ ఎలా ఉంటుంది సార్. మీలో ఇద్దరున్నారు. డెఫినెట్గా సార్, డెఫినెట్. నాలో లేరు సార్, నాలో లేరు. బట్ వాళ్ళిద్దరు కలిపి సినిమా కథ రాస్తే అది సిద్ధార్థ రాయ్ సార్. ఇట్స్ బి సో ఇంటలెక్చువల్ అట్ ద సేమ్ టైం సో అగ్రెసివ్ సార్. సో మీరు ఇప్పుడు మీకు అగ్రెసివ్ కనిపిస్తుంది, సినిమా చూస్తే తెలుస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్లెండ్. అది ఒక పర్ఫెక్ట్ బ్లెండ్లో ఉంటుంది సార్. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది సార్ సినిమా. అండ్ నేనైతే అనుకుంటున్నాను క్లైమాక్స్ అయ్యాక మీరు ఒక షాక్లో ఉంటారని అయితే గట్టిగా నమ్ముతున్నాను సార్. హీరోగా యాక్ట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అన్ని ట్రైలర్ చూస్తే నాకు గతంలో సూర్య గారికి గుర్తుకొచ్చారు. మీకు అనిపించిందా?
ఫస్ట్ తను చాలా ఇంటెన్స్ పర్ఫార్మర్ సార్. తను యాక్చువల్గా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా, అంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు తనకి. తన క్యారెక్టర్లోనే ఉంటాడు, బాగా చేశాడు. క్యారెక్టర్లోనే ఉంటాడు, లొకేషన్లో అలా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సార్ ఇలా బాగుంటుందా, ఇలా బాగుంటుందా, ఈజ్ ఆల్వేస్ టు డూ బెటర్. సులువే సార్ తనకి. నాకు తెలిసి ఇంత యాక్టింగ్ చేయడం పెద్ద కష్టం కాదు, చాలా సులువైన పని. సూర్య గారు కూడా గిఫ్టెడ్ యాక్టర్. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కాంప్లిమెంటెడ్. సార్ మీన్ సాటిస్ఫై అయ్యేవాళ్ళం, డైరెక్టర్ గారు సాటిస్ఫై అయ్యారు, ఈయన సాటిస్ఫై అయ్యేవాడు కాదు సీన్కి. సార్ ఇంకా ఏమైనా సాటిస్ఫై చేయగలరు? అంటే గుర్తొచ్చింది, సిగరెట్ లేని తాగారు సార్ షార్ట్కి. మా కో డైరెక్టర్ గారు చెప్తారు. బాగానే తాగాను సార్, బాగానే తాగారు. మిగతా సీన్స్ కూడా బాగానే యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బాగున్నాయి. అయితే మేడం ఒక క్వశ్చన్, మీకు ఇలాంటి అంటే కొంచెం రా కథ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, దాన్ని ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఏమైనా ఇంకెవరు ఉన్నారా డైరెక్టర్ గారు? మీరు కూడా చెప్పొచ్చు పోనీ. అసలు మీకు ఎలా ఫీలింగ్ ఎలా ఉంది, మీ ఫీలింగ్ చెప్పండి. నేను ఆడిషన్ చేసిన దాంట్లో ఈ అమ్మాయిని చూసి సెలెక్ట్ చేశాను. ఇంక నేను ఎవరిని చూడలేదు. ఈ అమ్మాయిని చూసాక ఇంకెవరిని చూడలేదు. మీకు ఎలా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు? Hello, sir. I feel when I heard the story itself, I think on the audition day itself, I was like, I want to do this movie. Why? Because they had auditioned some June, 22 June, and there were many girls, and I think before me there were 2-3 girls. Every girl, sir took 15-20 minutes to explain her how the character is, what is the character are, the depth of the character, what is Indu, who is Indu. And I could see the dedication, like in audition itself, he's so clear about what he wants. Even he was there, he was acting, he was giving cues to all the girls during audition with the same intensity, and they really wanted to find their heroine. They were really looking for her. So when I saw that dedication and that love for the movie, I felt like then it does not cross your mind, this is bold, this is raw. It just comes to your mind that this is the right team and this is the right story. After that, when I came to Vizag for workshops and I heard the narration in detail, I was really moved by the story. The way he narrated, we both were 2-3 hours we took, and we were just talking about the movie, and I could see that sense of, you know, understanding that what he wants from the character. That's why it was really easy to say yes. Or else if it was, you know, not, unsurety was there in the director, or there was some kind of, you know, so I would have felt okay how to do it, but he was very clear. So that the audition, we played the opening scene as the teaser. టీజర్లో ఒక ఎండ్ డైలాగ్ I ఉంటుంది. slapped him. లేదండి, సీన్ ఉంటుంది. మీరు టీజర్ చూస్తే టీజర్లో లాస్ట్లో అమ్మాయి బాత్రూమ్ డోర్ తీసుకొని వస్తుంది, హీరో వస్తాడు, సారీ నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఫ్రెష్ అప్ అంటే ఏం అవసరం లేదు ఇక్కడ, నువ్వు చూడనివి నీకు తెలియని కొత్తగా, అది చేసామండి. Yeah, that was the audition, but it was really nice. It went very smooth. Yeah. డైరెక్టర్ గారు హాయ్ సార్. ఇక్కడ సార్. హాయ్ సార్. సార్ ఇంతకుముందు మీరు చెప్పారు మెసేజ్ కంపల్సరీ సినిమాలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పారు. ఈ తరహా సినిమాలు చేసిన చాలామంది ఫిల్మ్ మేకర్ చెప్పే మాట ఇదే ప్రసాద్ ల్యాబ్లో చాలాసార్లు మేము విన్నమాట అది. అయితే సినిమా రిలీజ్ అయ్యా చూస్తే ఆ మెసేజ్ కంటే కూడా ఈ సీన్స్ అనేవి ఎరోటిక్ సీన్స్ కావచ్చు, ఎవరిని మీరు తీసిన సీన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ డ్యామేజ్ చేసేలాగా ఉంటాయి. మెసేజ్ ఎక్కడో ఉంటుంది, లేదని కాదు, ఎక్కడో చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు ఇంకోటి వీరశంకర్ గారు ఇంతకుముందు చెప్పారు, శరత్చంద్ర గారి గురించి చెప్పారు, నవల గురించి చెప్పారు, దేవదాస్ నవల నుంచి. నవల రాసిన విధానం ఒకటైతే, అంటే అర్థమైన విధానం, తల్లిదండ్రుల కోసం రాస్తే, కానీ జనాలకు అర్థమైందంటే చివరికి వచ్చేసరికి అంత మంచి నవల్లో కూడా ప్రేమలో విఫలమైన వాళ్ళు తాగి పోవాలి అన్నది అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ఫాలో అవుతున్నాం అన్నమాట వాళ్ళు. సో దాన్ని ఇది చూసుకున్నా కానీ మనం ఇప్పుడు మీరు తీసే దాంట్లో మెసేజ్ ఎంతవరకు ఉంది, ఆ మెసేజ్ జనాలకి ఇది కన్వే అవుతుందా, లేదంటే మీ సీన్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అన్నది? నేను చెప్పినట్టు స్ట్రాంగ్ మెసేజ్ లేకపోతే మీరు నా మీద కోర్ట్ కేసు వేయచ్చు సార్, మీకు ఆఫర్ ఇస్తున్నాను నేను. జోక్స్ సార్, జోక్స్ అపార్ట్, చాలా డెఫినెట్గా స్ట్రాంగ్ మెసేజ్తోనే సినిమా నడుస్తుంది సార్, అసలు దాంట్లో డౌటే లేదు మీకు. అంటే మీకు అర్థమవుతుంటుంది ఎవ్రీ సీన్లో వాట్ డైరెక్టర్ వాంటెడ్ టు సే, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్లో అదంతా బయటపడుతుంది సార్ అది. ఇప్పుడు ఇందాక ఒక భగవద్గీత శ్లోకం చెప్పాను మీకు, ఇంకొక శ్లోకం ఉంటుంది భగవద్గీత, ఆ శ్లోకంతో సినిమా ఎండ్ అవుతుంది, ఎండ్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ ద శ్లోకం.
మీకు సినిమా చూస్తే అసలు చెప్తున్నాను కదా, మీరు నన్ను సూ చేయొచ్చు. అంటే ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది ఇప్పుడు తర్వాత సినిమా సక్సెస్ కావచ్చు, పెద్ద సక్సెస్ కావచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ కావచ్చు. బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఈ తరహా సినిమాలకు కొలమానం అయిపోయింది. అంటే ఈ సినిమా హిట్ అయింది కదా, జనాలు యాక్సెప్ట్ చేశారు కదా, అది ఆ తర్వాత మెసేజ్ ఉందా దాంట్లో ఏముందన్న దానికంటే కూడా హిట్ అయింది కాబట్టి ఈ తరహా సినిమాలే మళ్ళీ రావాలన్నా ఇది ఎక్కువ నడుస్తుంది. అంటే అది మనము ఎవరిని తప్పు పట్టడానికి లేదు సార్, ఎందుకంటే ఆడియన్స్ రకరకాల ఆడియన్స్ ఉంటారు, రకరకాల మైండ్ సెట్లు, ఏజ్ గ్రూపులు ఉంటాయి సార్, అందరూ చూస్తూ ఉంటారు. కొందరికి కొన్ని విపరీతంగా నచ్చుద్ది. ఇప్పుడు నేను అనిమల్ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది సార్. ఆ సినిమా గురించి చాలా రకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఏ ఒపీనియన్ కౌంట్ చేస్తామన్నది మనం చెప్పడానికి లేదు సార్. అది నాకైతే విపరీతంగా నచ్చింది సినిమా. సందీప్ రెడ్డి గారు నాకు బాగా క్లోజ్ కూడా. సో ద కైండ్ ఆఫ్ రైటింగ్, ద ఇంటెన్సిటీ బ్రింగ్స్ టు ద ఫిల్మ్స్ లైక్ మైండ్ బ్లోయింగ్. సో అది మనం ఏం చూస్తాం అంటే మనం ఏ ప్లేన్కి ఎటువైపు ఉన్న దాన్ని బట్టి సినిమా కనిపిస్తుంది సార్, అంతే. ఇట్స్ నథింగ్. సో మీరైతే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాము డెఫినెట్ అంటారు. Sir, one last question. Kirtana garu. Your character seems like a painful and impactful character. It's not easy. How important is your character to the story, and could you please elaborate your working experience with the crew? So my character is వాళ్ళ లవ్ స్టార్ట్ కావడానికి నా లవ్ ఎండ్ చేశారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను వర్క్ చేసింది చాలా తక్కువ, బట్ ద ఇంపార్టెన్స్ దే గేవ్ ఫర్ మై క్యారెక్టర్ ఈస్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మీ. మేబీ 1 వీక్ చేసి ఉంటాను అంతేనా మమ్మీ? 1 వీక్ చేసి ఉంటా, బట్ 1 వీక్కి నాకు తెలిసి ఏ మూవీలో ఇలా ప్రతి ఫంక్షన్కి పిలిచి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారంటే ఖచ్చితంగా క్యారెక్టర్ ఇంపార్టెంటే ఉంటుంది. నేను కూడా ఇంకా చూడలేదు, మూవీ చూసిన తర్వాత మేబీ ఇంపార్టెంట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much everybody on stage, and thank you media friends for that wonderful interaction. యశస్వి గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి అందరికీ. ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని కవర్ చేశారు. ఇలాగే మీ సపోర్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని, డెఫినెట్గా ఒక మంచి సినిమా చూస్తారని మాత్రం ప్రామిస్ చేయగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.